నిజాలను ఎందుకు దాస్తున్నారు? ఇంజనీర్లపై మంత్రుల ఆగ్రహం. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలే? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం కలిగిందో చెప్పండి. కన్నెపల్లి రిపేర్ల బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని నిలదీత. ఇక్కడ చూడండి నిజాలను అధికారులు అప్పుడు అధికారులు ఏంది కేసీఆర్ చెప్పి నా మెదడు బొట్టు ఖర్చు పెట్టిన ఇంజనీర్లు కాదు నాదే అని చెప్పి ఇంజనీర్. మరి ఈ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఇంజనీర్లంతా కేసీఆర్కి ఎందుకు భజన చేసిరు? కమిషన్లు మింగినారు, మీరు కూడా పర్సంటేజీలు కొట్టినారు. మరి ఇది తప్పు సార్, ఇట్లా కట్టొద్దని చెప్పొద్దా ఈ సన్నాసులన్నా? సరే కేసీఆర్ కంటే తెలివి లేదు, లోటపీసి లేదు, ఆయనకి మింగే తెలివి తప్ప ఇంకొక తెలివి లేదు. కానీ మరి కట్టేటప్పుడన్నా ఈ సన్నాసులు చెప్పారు అట్లా కట్టొద్దు సార్, తప్పు సార్, అట్లా కడితే కూలిపోతుంది సార్, ఆగమవుతుంది సార్ అని చెప్పాలా వద్దా? అది చెప్పుడు లేదు, అది చెప్పలే. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమంటే ఇక సార్ అప్పుడు సార్ ఇది కథ. హామీల నుంచి తప్పించుకునేందుకే డ్రామానట. కాళేశ్వరంపై ఎంక్వైరీ చేస్తే స్వాగతిస్తాం. నువ్వేం స్వాగతిస్తూనే నడుస్తూనే ఉండే ఎంక్వైరీ నడుస్తానే. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పే ఎంతటి వాడున్నా వదిలిపెట్టమని క్లియర్గా. మేడిగడ్డ బ్యారేజ్ నిన్న మంత్రుల బృందం సందర్శించి వీడికో మానవుని పోనీయలే. మేము పోతే మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ వేసి అరెస్ట్ చేసిరు మమ్మల్ని. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్లు 1,00,000 ఎకరాలకు తక్కువే. అది ఏడవ మళ్ళీ తెలియదు. ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు. ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి. మరి ఈ విషయం గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడి నిన్న మంత్రి గారు మాట్లాడింది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కొట్లాడతామని చెప్పారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ నిర్వహిస్తామని చెప్పి నిన్న చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దామని ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పారో చేయాలి. మేము స్వాగతించకపోతే వ్యతిరేకిస్తావా? ఎట్లయినా చేస్తారు, ఎట్లయినా దొరుకుతామని చెప్పి ఆఖరికి కడియం శ్రీహరి గారిని ముంగడ పెట్టిరా నిన్న. కడియం శ్రీహరి గారిని అయితే ఆయన మాట్లాడితే దళితుడు, ఆయన మీద ఎవడు వ్యతిరేకంగా మాట్లాడని పెట్టిరు. నీకు దమ్ముంటే కేసీఆర్ నువ్వు కూర్చో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చుంటారు, నీళ్ల శాఖ మంత్రి, ఇద్దరు కూర్చొని మీడియాను పిలిచి కాళేశ్వరం కట్ట మీద చర్చ పెట్టరు. నీకు 20 లేవకపోతే వేసుకోనన్న పోయి ఆడ పెడతాం. ప్రాబ్లం ఉన్నది. మొత్తం దొంగ ప్రాజెక్టే ఇది. బయట పడ్డది కదా, ఇక కాలుగాలిన పిల్లలు లెక్క ఎగురుతురు. అమ్మో అంత మొత్తం తెలిసిపోతా ఉందని చెప్పి ఈ కడియం శ్రీహరి గారు మాట్లాడితే ఆయన దానికి కౌంటరా. కడియం శ్రీహరికి ఏమైనా పాపం తెలుసా? దాంట్లో కాళేశ్వరం దాంట్లో ఒక ఏకాన పైసలన్న కడియం శ్రీహరికి వచ్చిందా? మింగిందేవో ఈ దొంగలు. ఆ దొంగలను కాపాడే పని ఇప్పుడు ఈయన కప్ప. ఇప్పుడు మాట్లాడాలి కదా, భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడాలి కదా. ఇప్పుడు నేనే ఉన్నా అప్పుడు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడాలి కదా.